రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు బీసీ బిడ్డు అసెంబ్లీలో పెట్టినాం. ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంకు అప్పచెప్పిన పని తప్పించుకోవడానికి చూస్తుడు. అది సరికాదు. దీని ప్రక్రియ ఏంటిది, దీని ప్రాసెసింగ్ అంతా ఏంటిది? బీసీ బిల్లు పెట్టాక ఆ బిల్లును చట్టరూపంగా తెచ్చి జీవోలు తీయాలి. జీవోలు తీసి అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ రెండు బిల్లులు, ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడం, రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టింది సపరేట్గా తీశారు. అందుకు మేము అభినందిస్తాం. కానీ స్థానిక సంస్థలకు బలమైన ప్రతిపాదిక ఉంది ఇక్కడ గెలవడానికి. రాజ్యాంగంలో 242 ఆర్టికల్ D6 ప్రకారం మేము ఇంతకుముందు కూడా ప్రభుత్వానికి చెప్పినాం, లెటర్ కూడా రాసినాం. దాని ప్రకారం పెంచాలి. ఇవి పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకటి. రెండవది, దీని మీద 50% సీలింగ్ అనేది దీనికి వర్తించదు. ఎందుకంటే కేంద్రంలో అగ్రకులాలలోని 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ పోయి 60%కి వచ్చింది. అదే సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్, సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చు అని చెప్పింది. దాని ప్రకారం కేసు గెలుస్తుంది. రెండవది, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు చెప్పింది. ఈ రెండు ప్రతిపాదికలు, అగ్రకులాల రిజర్వేషన్ల విషయంలో, ఉత్తరప్రదేశ్ కేసు విషయంలో జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చని. ఈ రెండు కేసులు బలమైన కేసులు ఉన్నాయి. రెండవది, ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రాజ్యాంగపరమైన పరిధులు దాటి అవతలకు వచ్చినాం. జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బలమైన అడ్వకేట్లను పెడితే గెలిచే అవకాశం ఉంది. దీన్ని వ్యతిరేకించడానికి ఎవరు రాకపోవచ్చు కూడా. అగ్రకులాలకు కూడా 10% రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు కూడా వ్యతిరేకించరు. కాబట్టి కేవలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. ఈ చిత్తశుద్ధితోటి వెంటనే ప్రభుత్వం జీవోలు తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వం కొట్లాడుతుంది, మేమందరం మంచి అడ్వకేట్ అని పెట్టి కొట్లాడనీకే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దీన్ని పక్కకు పెట్టి నేను సుప్రీంకోర్టు ఆ కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించరు. బీసీ సమాజం రాష్ట్రంలో బలంగా నమ్ముతున్నారు, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దిశగా మీరు ఉద్యమాలు జరగకముందే జీవోలు తీసి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.